గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 6వ రోజు తడి చెత్త, చెత్త, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి నరసింగరావు, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వార్డు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి పారిశుద్ధ కార్మికులకు అందించాలని సూచించారు. మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ స్వచ్ఛ మున్సిపల్ గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నైని సత్యలక్ష్మి యాదగిరి, స్వప్న సురేష్, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, మామిడి శ్రీధర్, 17వ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెత్తపై కొత్త సమరం సాగిద్దాం. మీరు తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త, తడి చెత్తను గ్రీన్ కలర్ డబ్బాలో, పొడి చెత్తను నీలం కలర్ డబ్బాలో, హానికర చెత్తను ఎరుపు రంగు డబ్బాలో ఇవ్వవలసి ఉంటుంది. తడి చెత్త అంటే ఏంటంటే మన వంటింటి నుంచి వెలువడేటువంటి వ్యర్థాలు, అంటే ఆకుకూరలు, కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి ఆహారాలు, ఏవైతే భూమిలో కరిగిపోతాయో, ఏవైతే భూమిలో బయోమైన్ గా మారిపోతుందో అటువంటి వాటిని అంతా కూడా మనం తడి చెత్త అంటాం. పొడి చెత్త అంటే రీసైకిల్ చేయబడేటువంటి ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్ కవర్స్ కానీ మిగతా ఏమన్నా రీసైకిల్ చేయడానికి, అంటే మళ్ళీ తిరిగి పునర్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడే వాటిని అన్నింటినీ కూడా పొడి చెత్త అంటాము. హజార్డియస్ చెత్త అంటే వాడి పారేసిన సిరంజీలు, డైపర్లు, తర్వాత గ్లూకోజ్ బాటిల్లు, ఇంజెక్షన్లు, తర్వాత ఎక్స్పైరీ అయినటువంటి మందులన్నీ కూడా హజార్డియస్ చెత్త అంటాము. వాటిని అన్నింటినీ కూడా మనం ఎరుపు కలర్ డబ్బాలో వేయాలి. ఈ రకంగా వేయడం ద్వారా పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛ కార్మికులు, వాళ్ళు బార్డర్లో సైనికులు ఏ రకంగానైతే కావలి కాస్తూ మనకు శత్రు దేశాల నుంచి మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలను వాళ్ళు ఏ రకంగానైతే ఇస్తున్నారో, ఈ యొక్క గ్రామ ప్రజల యొక్క ప్రజారోగ్యం, అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నినాదంతో పొద్దున్న లేస్తే వాళ్ళకుండే ఎన్నో వ్యవస్థలు, ఎన్నో కష్టాలు ఉన్నా కానీ వాళ్ళు తెల్లారు లేసి మురికి కాలువలను శుభ్రం చేయడం, వీధులను శుభ్రం చేయడం, మన ఇంటి నుంచి వెలువడే చెత్తను తీసుకుపోవడం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా మీరు బుట్టలలో కనుక వేరు చేసిస్తే వాళ్ళకు చాలా చక్కగా ఉంటుంది. ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము మనము పొడి చెత్త తీసుకుపోతాము, మిగతా రోజులలో తడి చెత్త తీసుకుపోతాం. కాబట్టి ఆ రకంగా ఇయ్యాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత కూడా మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నప్పటికీ, ఒక రోజు ఏదైనా వెహికల్ మరమ్మత్తు ఉండో, లేకుంటే ఆ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యం బాగాలేక అక్కడ నీళ్లు పోయని పక్షంలో ఉంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా నీళ్లు పోయాలని చెప్పేసి గౌరవ కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది. అది కూడా చాలా శుభసూచకం. ఆ రకంగా అందరూ ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మనము ఈ వనమహోత్సవ కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా ఈ తడి చెత్త, పొడి చెత్త కార్యక్రమాలు అయితేనేమి, ఈ పరిశుభ్రత వైపు మనం నిజంగా గతంలో ఎప్పుడో ఎక్కడనో అంతకుముందు ఉండి, గతంలో నేను పనిచేసినప్పుడు మీ అందరి సహకారంతో, అందరూ సహకరించడం ద్వారా మనం నేషనల్ లెవెల్లో గౌరవ యాదగిరి గారు చెప్పినట్టు మనకు అవార్డు కూడా రావడం జరిగింది. ఈసారి కూడా ఈ పాలకవర్గ సభ్యులందరి సహాయ సహకారాలు, కోఆపరేషన్, ప్రజల కోఆపరేషన్ తోని ఆ అవార్డును తీసుకురావాల్సిందిగా ఆ విధంగా మేము కృషి చేస్తామని, పాలకవర్గ సభ్యులందరూ కూడా సహకారం అందించాలని, ప్రజలందరూ సహకారం అందించాలని కోరుకుంటూ, ఈ రకంగా మనము రోజువారీ కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు పోవాలని తెలియజేస్తూ గౌరవ చైర్పర్సన్ గారిని మెసేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 6వ రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రణాళికలో వచ్చేసి సిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ ఇవన్నీ సందర్శించడం, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ని సందర్శించడం, పబ్లిక్ టాయిలెట్స్ సందర్శించడం, అలాగే ఉమెన్ ఫర్ ట్రీస్ అంటూ ఇప్పుడు మొక్కలు నాటుకున్నాం. ఆ మొక్కలు నాటడం మన మున్సిపల్ బాధ్యతనే కాకుండా చుట్టుపక్కలలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి బాధ్యత అని కూడా చెప్తున్నాను. మళ్ళీ కూడా ఇప్పుడు అమృత్ మిశ్రా ద్వారా మనం క్వాలిటీ టెస్ట్కి కూడా పంపించాలి సార్, వాటర్ క్వాలిటీ టెస్ట్కి కూడా పంపించండి. అలాగే ఇప్పుడు చెత్త బాధ్యత అనేది ఓన్లీ ఆడవాళ్ళకే కాకుండా నేను ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఇంట్లో ఉన్న ప్రతి సభ్యులు కూడా
దీనిపైన అవగాహన ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం చెత్తని సెగ్రిగేట్ చేసి తడి చెత్తకి తడి చెత్త, పొడి చెత్తకి పొడి చెత్త వేసుకొని హజార్డ్స్ అన్ని కూడా రెడ్ బిన్ లో వేయడం అనేది పూర్తిగా ఇప్పుడు నేను గమనించిన కాడికైతే ఇంట్లో ఆడవాళ్ళకే అది మొత్తం ఆ బాధ్యత అనేది ఆడవాళ్ళకే పెట్టేసిరు. అట్లా కాకుండా అన్న మీ అందరికి కూడా జెంట్స్ కి, పిల్లలకి, ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయంలో బాధ్యులను చేయాలి, రెస్పాన్సిబుల్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన ఇల్లు నీట్గా ఎలా అయితే ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అలాగే నీట్గా ఉంచుకొని మన ఊరిని కూడా నీట్గా ఉంచుకున్నట్టయితే మనము డిజీజ్ రోగాల బాధన పడకుండా కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, దాని తర్వాత వర్షాకాలం. ఇప్పటి నుంచే మేము ఈ ఎండలో ఈ డ్రైవ్ చేసుకోవడానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ ఎండలో అయినా కానీ మనం క్లీన్ చేసుకునడానికి అవకాశం ఉంటుంది, కానీ ఒకసారి వర్షం పడడం స్టార్ట్ అయితే ఇవంతా క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఇప్పుడు అంతా క్లీన్ చేసుకున్నట్టయితే మనము దీన్ని కాపాడుతూ వస్తాలి. ఇప్పుడు 1 వీక్ నుంచి మేము క్లీన్ చేసుకుంటూ వస్తున్నాము. యాజ్ ఇట్ ఈస్ మన వాళ్ళంతా మళ్ళీ డ్రైన్స్లో చెత్త మళ్ళీ కనిపిస్తూనే ఉంది. నేను ప్రతి ఒక్క వార్డు సందర్శిస్తూనే ఉన్నాం. మేము 1 వీక్ నుంచి కూడా క్లీన్ చేసుకుంటూ వస్తుంటే ఒక దిక్కు మళ్ళీ చెత్త వేస్తుంటే మన సఫాయి అన్నలకు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఇది ఓన్లీ వాళ్ళ పని అని కాకుండా ఇప్పుడు మనమైతే సెగ్రిగేట్ చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదే చేసిన పనే చేస్తూ ఉంటే ఇప్పుడు మన ఇంట్లో మనకైనా కానీ చెత్త ఊడ్చినా కొద్ది పిల్లలు వేస్తూ ఉంటే మనకి యాస్ట్ వస్తుందా రాదమ్మా? అదే విధంగా మనం సమాజంలో కూడా మనము వాళ్ళకి కొంచెం సాయం చేసినట్టయితే ఇంకా కూడా నీట్గా ఉంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దేనికి దానికి తడి చెత్త వేసి పొడి చెత్త హజార్డ్స్కి వచ్చేసి చాలా మందికి అవగాహన లేదు. ఇలా ప్యాడ్స్ కానీ, ఉమెన్ వాడే ప్యాడ్స్ కానీ, మన పిల్లలకి వేసే హగ్గీస్లు, నాప్కిన్లు ఉంటాయి అవి కానీ, సిరంజీలు కానీ, గ్లౌజెస్ కానీ, ఇలాంటి హజార్డ్స్ హానికర పదార్థాలన్నీ కూడా రెడ్ బిన్లో ఇస్తాము. ఇది కొంచెం ఇవ్వడం మీకు కొంచెం వెనక ముందు అయినా కానీ ఇవ్వడం అయితే కంపల్సరీ. సార్ ఇదైతే కొంత తొందరలో అది కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడైతే ఇవి ఇచ్చేసేయండి. కొంచెం షార్ట్ టైంలో మాత్రం ఇవి కూడా ఇవ్వాలి సార్, ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. సో మీరు అందరు కూడా బాధ్యతగా వహించి మన సిటీని క్లీన్గా ఉంచుకోవాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా. పోయినసారి నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు క్లీన్ సిటీగా మన అవార్డు మనం మనం తెచ్చుకోవడం జరిగింది. అదే విధంగా మీరు అందరూ నాకు సహకరించినట్టయితే ఈసారి కూడా మనకే క్లీన్ సిటీ అవార్డు మనకే సొంతం చేసుకుందామని రిక్వెస్ట్ చేస్తున్నా తల్లి. మీరందరు కోఆపరేషన్ కూడా మాకు చాలా. 7వ వార్డులో కమిషనర్ గారు, చైర్మన్ గారు వచ్చి మా వార్డును సందర్శించాలనే ఒకసారి కోరగానే మన వార్డుకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ప్రజాపాలనలో భాగంగా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి తడి చెత్త పొడి చెత్త వేరు చేసే కార్యక్రమం కానీ, వన సంరక్షణ కానీ, ఏది ఏమైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం దగ్గరుండి మనము ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రణాళికను మనం పకడ్బందీగా అమలు చేసినప్పుడే ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. దానిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. ఒక నాయకుడో లేకపోతే ఒక కౌన్సిలరో చెప్పినంత మాత్రాన మన వార్డు మారుతుంది అనేది మాత్రం అది మంచి విధానం కాదు. ఎందుకంటే మార్పు అనేది మన ఇంటి నుంచేలే మొదలు కావాలి. మీ ఇంటిని ఏ విధంగానైతే శుభ్రంగా ఉంచుకుంటారో మీ పరిసరాలను కూడా ఆ విధంగా శుభ్రంగా ఉంచుకునేటువంటి పరిస్థితిని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడే మన వార్డుకు మంచి అవకాశం ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది. మీరు మన మున్సిపల్ సిబ్బంది నుంచి ఇచ్చినటువంటి ఈ మొక్కలను పెంచుకొని ఈ మురికి తుమ్మలను ఎప్పుడైతే తీసేస్తారో, అంటే ఎవరి ప్లేస్లో వాళ్ళవి ఉన్నాయి, అన్ని ప్రభుత్వమే చేయాలన్నా కుదరదు, అన్ని మున్సిపల్ నుంచి చేయాలంటే కూడా కుదరదు. కాబట్టి ఎవరి స్థలంలో వారు ఈ పిచ్చి మొక్కలను తీసేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి మీకు అవసరమైనటువంటి మొక్కలను పెంచుకున్నట్టయితే మా మున్సిపల్ తరఫున మేము అందియడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరి స్థలంలో వాళ్ళు క్లీన్ చేసుకొని ఈ మురికి తుమ్మలను తీసేసి మంచి మొక్కలను పెంచుకుంటారని మన వార్డు ప్రజలను మరొకసారి కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా ఏ అంశం వచ్చినా కానీ మనము లీడర్గా మనం ఎంత చెప్తున్నా ఒక మన గల్లీలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడు కూడా స్పందించి దాని విధంగా పని చేసుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వ పథకాలు అనేటి ప్రతి ఒక్కరికి చేరుకుంటాయి. అదేవిధంగా మన వన సంరక్షణలో భాగంగా అంటే మొక్కలను నాటే భాగంలో మనం చేసుకున్నటువంటి ఈ మొక్కలను కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు వాటర్ కనెక్షన్ లేదు కాబట్టి ఎప్పుడైనా మున్సిపల్ సిబ్బంది వాళ్ళు కొద్దిగా లేట్ వచ్చినా కానీ ఎవరింటి ముందట వారు బకెట్ నీళ్లు పోసినట్టయితే ఆ చెట్టులు ఇవ్వడానికి వీలు ఉంటుంది. కాబట్టి కొద్దిగా అన్యత భావించకుండా
అంతా మున్సిపలే చేయాలి, అంతా వాళ్ళే చేయాలి, మేము చూడాలని కాకుండా మన భాగస్వామ్యం కూడా ఉండాలి. మన వార్డు బాగుపడాలంటే మన వార్డు ప్రజల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. పర్సన్కి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. తడి చెత్త పొడి చెత్త వేడి చేసే కార్యక్రమం. తడి చెత్తను వేరే దానిలో వేయాలి, గ్రీన్లో వేయాలి, పొడి చెత్తను బ్లూలో వేయాలి. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేసి ఇవ్వాలి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.